కాకినాడ పార్లమెంటు పరిధిలో మంత్రి నారా లోకేష్ ఈ నెల 30న పర్యటిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ తెలిపారు. సామర్లకోట మండలంలో పర్యటించిన జ్యోతుల నవీన్ జనవరి 30న కాకినాడకు మంత్రి లోకేష్ వస్తారన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి జేఎన్టీయూ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఎన్టీయూలో హాస్టల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని అనంతరం విద్యార్థులతో ప్రత్యక్షంగా మంత్రి ఇంటరాక్ట్ అవుతారని చెప్పారు. ఆ తర్వాత కోరమండల్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆ స్టాల్స్ అన్ని చూసుకుని తర్వాత స్టూడెంట్స్ తోటి పిచ్చాపట్టిగా వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంది, ఈయన ఐడియాలజీ ఎలా ఉందంటే వాళ్ళతో ఫ్రీగా ఏది కంటెంట్ కాదు, అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి ఆయన డిస్కషన్ ఉంటుంది. దాన్ని 1 o'clock వరకు కూడా జెన్టీ స్టూడెంట్స్ తోటి చూసుకున్న తర్వాత కోరమండల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ జెన్టీలో కూడా హాస్టల్ కట్టడం జరిగింది. రమారమి 109 రూములతోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అక్కడ హాస్టల్ కట్టడం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు. ముందుగా అది చేసిన తర్వాత గవర్నమెంట్ వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ అచ్చంపేట దగ్గర ఏదైతే స్టే పెట్టామో, రూరల్ మీటింగ్ పెడుతున్నామో అక్కడికి రావడం జరుగుతుంది. లంచ్ అయిన తర్వాత 3 గంటల నుంచి ఓన్లీ రూరల్ క్యాడర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. 3 గంటల నుంచి వాళ్ళ ఫోటో సెక్షన్ అలాగే అన్ని ఎంత టైం అయితే అంత టైం అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయలుదేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. కాకినాడ రూరల్కి ఇన్ఛార్జ్ అని ప్రకటించే అవకాశం ఉంటుంది. సమావేశం నాయకులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఆ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. పార్టీ తీసుకుంటారు. పార్టీకి ఒక లైన్అప్ ఉంటుంది కాబట్టి పార్టీ తీసుకుంటారు ఖచ్చితంగా. అక్కడ సమస్య లేకుండా చేయడానికే రోజు క్యాడర్ మీటింగ్ పెడతారు. ఇప్పుడు ఎంత ఇబ్బందుల్లో కూడా క్యాడర్ మీటింగ్ పెట్టారంటే వాళ్ళ సమస్యలు షార్ట్ అవుట్ చేయడానికే పెడతారు. ఓన్లీ స్టూడెంట్స్, ఇంకెవరిని అందరినీ బయట వాళ్ళు ఎవరిని కాదు, వాళ్ళ స్టూడెంట్స్ అన్నది వాళ్ళ ప్రకారం ఉన్నది. ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కలెక్టరేట్ నుంచి వస్తుంది. వాళ్ళు ప్రోటోకాల్ లిస్ట్లో ఉంటుంది. ఓన్లీ స్టూడెంట్స్. మా నాయకుడు వచ్చాడు కాబట్టి ఆయన క్యాన్వాయిగా ఫాలో అవ్వడమే కానీ ఎట్లా ఓన్లీ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. 45 JNTU. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel